డెఫినేషన్స్ అని మనకు తెలియాలి. ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసరికి శాంపుల్ అని తెలియాలి అంటే ముందు మనకి పాపులేషన్ అంటే ఏంటో తెలియాలి. సో పాపులేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏమని అడుగుతారు, ఇండియా పాపులేషన్ ఎంత, లేదంటే వరల్డ్ పాపులేషన్ ఎంత, లేదంటే నార్మల్గా మన కాలేజ్ పాపులేషన్ ఎంత అని అడుగుతారు. అవునా? అంటే ఏంటి? ఇది టోటాలిటీ, అంటే ఒక మొత్తం స్ట్రెంత్ అంతా ఎంత అని అడుగుతారు. ఓకేనా? సో పాపులేషన్ అంటే ఏంటంటే టోటాలిటీ మాట, అంటే మొత్తం టోటల్ ఎంత అనేసి పాపులేషన్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సైజ్. ఓకేనా? ఈ సైజ్ అంటే ఏంటంటే ఈ పాపులేషన్ అంతట్లోన ఉన్న నెంబర్ ఎంత. సో ఇప్పుడు మీ కాలేజ్ యొక్క టోటల్ ఎంత అని అన్నమాట, 1500 అనో ఒక 1600 అనో ఒక పర్టికులర్ నెంబర్ అనేది చెప్తాం కదా. ఓకేనా? సో ఆ నెంబర్ అనే దాన్ని ఇక్కడ ఏంటంటారంటే సైజ్ అని అంటాం. సో ఈ సైజ్ లో వచ్చేసరికి పాపులేషన్ సైజ్ ఉంటుంది, అదేవిధంగా శాంపుల్ సైజ్ కూడా ఉంటుంది. అదే పాపులేషన్ సైజ్ వచ్చేసరికి ఏమని ఇక్కడ మనం చేస్తామంటే క్యాపిటల్ N తోటి డినోట్ చేస్తాం. అదే శాంపుల్ సైజ్ వచ్చేసరికి ఏంటంటే స్మాల్ n తోటి డినోట్ చేస్తాం. ఓకేనా? సో సైజ్ వచ్చేసరికి పాపులేషన్ లో అయితే క్యాపిటల్ N తోటి డినోట్ చేస్తాము, శాంపుల్ సైజ్ అయితే స్మాల్ n తోటి డినోట్ చేస్తాం. ఓకే కదా? పాపులేషన్ సైజ్. నెక్స్ట్ వచ్చేసరికి మరి శాంపుల్ అంటున్నారు కదా. సో శాంపుల్ అంటే ఏంటి? సో శాంపుల్ అంటే మనకు అంతా తెలుసు. సో పాపులేషన్ అంటే ఉన్న పాపులేషన్ అంతట్లో కూడా కొంత శాంపుల్ అనేది తీస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ శాంపిల్స్ తీస్తాం. ఎలాగా? మనం ఏమైనా టెస్ట్ చేయాలనుకుంటే షుగర్ ఎంత ఉంది, లేదంటే సమ్ ఏదైనా టెస్ట్లకి మన బ్లడ్ అనేది పంపించాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? మన ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా తీసేస్తారేంటి? సో మన ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా తీయరు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఎంత కావాలో అంత బ్లడ్ మాత్రం తీసుకుంటారు. సో ఆ కొంత బ్లడ్ తోటే తెలిసిపోతుందా? మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే అది కూడా మన మొత్తం ఉన్న బ్లడ్ లో కొంత పార్టే కదా. సో అది చూస్తే మొత్తం అంతా కూడా తెలిసిపోతుంది. మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నారా, లేదంటే హెల్త్ గానే ఉన్నామా. ఓకేనా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి మొత్తం పాపులేషన్ అంతటి కోసం తెలియాలి అంటే మొత్తం అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక శాంపుల్ అనే దానికి చెక్ చేస్తే చాలు. అవునా? సో దాన్ని ఏమంటామంటే శాంపుల్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే శాంప్లింగ్. శాంప్లింగ్ అంటే ఏంటి? సో పాపులేషన్ అంతట్లోనే శాంపుల్ అనేది తీసుకున్నాను చెప్పాను కదా. సో ఆ శాంపుల్ అనే దాన్ని తీసుకునే ప్రాసెస్ ని ఏమంటారంటే శాంప్లింగ్ అని అంటారు. ఓకేనా? సో పాపులేషన్ నుండి శాంపుల్ తీసుకునే ప్రాసెస్ ని ఏమంటారంటే శాంప్లింగ్ ప్రాసెస్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? మనం శాంపుల్ తీసుకుంటాం. ఓకే, మరి ఏం చేస్తాం? శాంపుల్ తీసుకొని ఇప్పుడు బ్లడ్ శాంపుల్ తీసుకున్నారో అయిపోయింది, దాన్ని అలా ఉంచేస్తారా? ఉంచరు. దానికి అసలు పర్పస్ ఏంటి? దానికి ఎంత తీసుకెళ్ళి అక్కడ చెకింగ్స్ ఏమో చేస్తున్నారు. ఓకేనా? హెల్త్ ఇష్యూస్ సంబంధించి ఏమైనా చెకింగ్స్ చేస్తారు. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? దానికి ప్రాబబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఏ టైప్ ఆఫ్ ప్రాబబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు? మీన్ అని, స్టాండర్డ్ డేవియేషన్ అని, నెక్స్ట్ వచ్చేసరికి వేరియన్స్ అని. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారు. ఓకేనా? అర్థమైందా? సో శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి మరి పాపులేషన్ సంబంధించిన ప్రాబబిలిటీ ఉంటుంది, శాంప్లింగ్ సంబంధించిన ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు పారామీటర్. సో పారామీటర్ అంటే ఏంటి? సో పారామీటర్ అంటే ఏంటంటే పాపులేషన్ సంబంధించిన ప్రాబబిలిటీస్. అంటే ఇక్కడ ఏంటి? మనం పాపులేషన్ వాల్యూ తీసుకుంటాం. పాపులేషన్ వాల్యూ శాంపుల్ వాల్యూ ఒకటే అవుతుందా? అవ్వదు. ఎందుకంటే పాపులేషన్ అంటే మొత్తం అంతా, శాంపుల్ అంటే దానిలో ఒక చిన్న పార్ట్. సో దాని ప్రాబబిలిటీ దీని ప్రాబబిలిటీ ఒకటి కాదు. కాబట్టి పారామీటర్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే పారామీటర్లోన పాపులేషన్ తాలూకా మీన్, దాని యొక్క వేరియన్స్, దాని యొక్క స్టాండర్డ్ డేవియేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిస్టిక్. మరి స్టాటిస్టిక్ అంటే ఏంటి అంటే శాంపుల్ కి సంబంధించిన మీన్, తర్వాత స్టాండర్డ్ డేవియేషన్, వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇది వచ్చేసరికి చూడండి పిఎన్స్ ఉంది కదా, అది గుర్తుపెట్టుకోండి. పిఎన్స్ అంటే ప్రాబబుల్. సో ఇక్కడ ఏంటి? పాపులేషన్ సంబంధించిన ప్రాబబిలిటీ. ఎస్ అంటే ఏంటంటే శాంపుల్, శాంపుల్ కి సంబంధించిన ప్రాబబిలిటీ అని గుర్తుంచుకోండి. ఓకేనా? సో అది పారామీటర్ స్టాటిస్టిక్. సో ఇక్కడ వచ్చేసరికి ఈ పారామీటర్ ఎలా అంటే మీన్ కి వచ్చేసరికి వ్యూ తోటి ఇండికేట్ చేస్తాం. ఇది మీన్. నెక్స్ట్ స్టాండర్డ్ డేవియేషన్ వచ్చేసరికి సిగ్మా. నెక్స్ట్ వేరియన్స్ వచ్చేసరికి సిగ్మా స్క్వేర్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. అదే స్టాటిస్టిక్ లో అయితే ఇది శాంపుల్స్ కి, ఇది పాపులేషన్. శాంపుల్స్ కి అయితే ఎలా అంటే ఎక్స్ బార్ అని మీన్ చేస్తాం. నెక్స్ట్ ఎస్ స్మాల్. సో ఎస్ అంటే ఏంటంటే స్టాండర్డ్ డేవియేషన్.
వేరియన్స్. సో ఇవే ప్రాబబిలిటీస్ మాట. ఓకేనా, అర్థమైందా? సో పారామీటర్ అంటే ఏంటి, వాటి యొక్క దాన్ని దేంతో డినోట్ చేస్తారు. నెక్స్ట్ స్టాటిస్టిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, వాటిని దేంతో డినోట్ చేస్తారు. అర్థమైందా? సో ఇక్కడ వచ్చేసరికి మనం మెయిన్ గా ఇక్కడ ఏంటి అసలు ఎస్టిమేట్ అంటారు. సో ఎస్టిమేట్ అంటే ఏంటి, సో ఎస్టిమేట్ చేసేవాళ్ళు. సో ఇందాక చెప్పుకున్నాం ప్రెడిక్ట్ చేసేవాళ్ళు, ఎస్టిమేట్ చేసేవాళ్ళు. సో ఎంత అవుతుంది అని ఎస్టిమేట్ చేసుకుంటారు కదా, సో వాళ్ళు ఏమంటారంటే ఎస్టిమేటర్ అని అంటారు. ఓకేనా? సో ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అంటే ఏంటంటే మనకి మెయిన్ గా శాంపిల్ కి సంబంధించిన చేస్తాం కాబట్టి, సో శాంపిల్ మీన్, సో శాంపిల్ కి సంబంధించిన మీన్ ఫార్ములా ఏంటి, సో శాంపిల్ మీన్ కాబట్టి దాన్ని దేంతో డినోట్ చేస్తారు ఇక్కడ, ఎక్స్పర్. ఎందుకు మ్యూతో చేయొచ్చు కదా, అది పాపులేషన్ మీన్. ఎక్స్పర్ వచ్చేసరికి శాంపిల్ మీన్. సో కాబట్టి దీనికి ఎక్స్పర్ తోటి డినోట్ చేస్తారు. సో సిగ్మా xi బై n. సో ఇక్కడ i ఈక్వల్ టు 1 to n. సో మీన్ ఫార్ములా ఆల్మోస్ట్ అందరికి తెలుసు. సో ఇది ఎస్మి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వేరియన్స్ ఫార్ములా. సో వేరియన్స్ ఫార్ములా అది దేంతో డినోట్ చేస్తారు, SS స్క్వేర్. సో SS స్క్వేర్ వచ్చేసరికి సేమ్. సో సిగ్మా xi మైనస్ x1 హోల్ స్క్వేర్ బై n. ఓకేనా? మరి ఓకే మీన్ తీసేసుకున్నాము, వేరియన్స్ వచ్చేసింది. ఇక్కడ వేరియన్స్ వచ్చేసింది కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా అనేది ఈజీ అవుతుందా, ఈజీ అవుతుందా, అవుతుంది. ఎందుకు, దీనికి రూట్ అనేది కన్సిడర్ చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా అనేది వచ్చేస్తుంది. సో అది స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ మీన్ వేరియన్స్ దేనికి తీసుకున్నాం మనం ఇక్కడ శాంపిల్ కి కన్సిడర్ చేస్తాం. సో మెయిన్ గా వచ్చేసరికి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్ ఎస్టిమేటర్. ఎస్టిమేటర్ అనే వాడు అంటే ఏంటంటే ఎస్టిమేట్ చేసేవాడు. ఓకేనా? సో ఇక్కడ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ లో 2 ఫార్ములాస్ ఉంటాయి, విత్ రీప్లేస్మెంట్ కి, వితౌట్ రీప్లేస్మెంట్ కి. విత్ రీప్లేస్మెంట్ అయితే క్యాపిటల్ n పవర్ ఆఫ్ n. క్యాపిటల్ అంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం మనం, పాపులేషన్ యొక్క సైజ్. అదే స్మాల్ n అంటే ఏమని చెప్పుకున్నాం, శాంపుల్ యొక్క సైజ్. నెక్స్ట్ వితౌట్ రీప్లేస్మెంట్ కి క్యాపిటల్ N Cn అని చెప్తాం. నెక్స్ట్ ఈ శాంపుల్ తెలియాలంటే ఫస్ట్ పాపులేషన్. సో ఒక టోటల్ వాల్యూ అనేది. సో దానిలో సైజ్ వచ్చేసరికి పాపులేషన్ కి అయితే క్యాపిటల్ N అని, శాంపుల్ సైజ్ వస్తే స్మాల్ n అని. నెక్స్ట్ శాంపుల్ అంటే ఏంటి, ఒక పాపులేషన్ మొత్తంలో కొంత మాత్రమే తీసుకుంటే దాన్ని శాంపుల్ అని అంటారు. సో తర్వాత శాంపులింగ్ అంటే ఏంటి, ఆ తీసుకునే ప్రాసెస్ ని శాంపులింగ్ ప్రాసెస్ అని అంటారు. నెక్స్ట్ పారామీటర్. సో ఇక్కడ మనం ఏంటి మెయిన్ గా శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమని చెప్పుకున్నాము, ఆ యొక్క ప్రాబబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేయడం. తీసుకున్న శాంపిల్ కి ప్రాబబిలిటీ అనేది ఫైండ్ అవుట్ చేయడం. ఏ ప్రాబబిలిటీస్ అంటే ఏమేమి వస్తాయి, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ అంటే వస్తాయి. సో ఇక్కడ మనం పాపులేషన్ కి ఫైండ్ అవుట్ చేస్తాం, శాంపిల్ కి ఫైండ్ అవుట్ చేస్తాం. పాపులేషన్ కి ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని పారామీటర్ అంటారు, శాంపిల్ కి ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని స్టాటిస్టిక్ అంటారు. సో వాటిని ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. ఇక్కడ మనం మెయిన్ గా శాంపిల్ తీసుకుంటాం కాబట్టి ఎస్ మీన్, ఎస్ వేరియన్స్ అండ్ శాంపిల్ వేరియన్స్, నెక్స్ట్ శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. సో అర్థమైందా శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే